హలో అందరికీ. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. లేకపోతే మీకు పాపం తగులుతుంది. నా వీడియోస్ ఏవి మీరు లైక్ చేయట్లేదు, అలాగే షేర్ చేయట్లేదు, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఫస్ట్ థింగ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నన్ను కొంచెం సపోర్ట్ చేస్తే మీకేమైనా కోట్లు నష్టం వస్తుందా ఏంది? నిన్నైతే సురేష్ స్వామి ఉన్నారు కదా మా ఊర్లో, వాళ్ళ ఇంట్లో పూజ పెట్టుకున్నారు. అలాగే కుశాంత్ ఫస్ట్ బర్త్డే అన్నమాట. సో బర్త్డేకి ఈ విధంగా డెకరేట్ చేశారు. ఇంకా పూజ అయితే ఈ విధంగా చేశారనమాట. నిన్న నాకు ఒకటి అనిపించింది, నాకు నేను తీసుకున్న వీడియోస్ ఏమన్నా నేను సాటిస్ఫైడ్గా పోస్ట్ చేయగలను, అదే వేరే వాళ్ళకి ఇస్తే మాత్రం నిజంగా చాలా చెడగొడతారు అనిపించింది అనమాట. నిన్న నేను బర్త్డే వీడియో తీద్దామని వెళ్ళినప్పుడు అక్కడ ఒక అబ్బాయి కొంచెం టాల్గా కనిపించారు కదా. సో మనం హైట్ తక్కువ కదా, మీరు కొంచెం వీడియో తీసి పెట్టండి అని నేను అబ్బాయిని అడిగాను. తను వీడియో తీస్తే చాలా చిరాకేసింది అనమాట. అందులోని మా ఊరు కృష్ణవేణి బుర్ర తప్ప నిజంగా కుశాంత్ ఎక్కడ కూడా కనిపించలేదు. మీకు ఈ వీడియో క్లిప్ తర్వాత ఇంకొక వీడియో క్లిప్ వస్తుంది చూడండి. ఓన్లీ కృష్ణవేణి వాళ్ళ చెల్లి బుర్ర తప్ప ఈ వీడియోలో ఏమీ కనిపించలేదు. చాలా చిరాకేసింది అనమాట. అంటే అన్సాటిస్ఫైడ్గా ఉన్నాను. నా వీడియోస్ నేను తీసుకోవడం బెటర్ అనిపించింది. చూసారు కదా, వీడియో మొత్తంలో మా ఊరి కృష్ణవేణి బుర్ర తప్ప వీడియోలో వాళ్ళ మమ్మీ డాడీ కుశాంత్ ఎక్కడ కూడా పడలేదు. చాలా ఫ్రస్ట్రేటెడ్గా అనిపించింది. బట్ ఎనీవేస్ వీడియో తీయమండం నాదే తప్పలేండి, ఇంకేం చేయలేము. ఇంకా కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇంక ఇంటికి వచ్చేద్దాం అనుకున్నాము. స్వామివారి అభిషేకం కొంచెం చూసి అయితే ఇంక ఇంటికి వచ్చేసామండి. బంగారు